సింహరాశి జాతకులకు 6వ స్థానంలో 17వ తారీఖు నుండి 4 గ్రహాలు మకర రాశిలో ఉంటున్నాయి. అంటే 6వ స్థానంలో ఈ 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. 6వ స్థానంలో బుధాదిత్య యోగం సంభవిస్తుంది. సూర్యుడు, కుజుడు 6వ స్థానంలో, బుధుడు కూడాను 6వ స్థానంలో గోచార రీత్యా సంచరించడము అనుకూలము. శుక్రుడు 6వ స్థానంలో సంచరించడం గోచార రీత్యా ప్రతికూలము. గురువు ఏకాదశంలో ఉన్నాడు, చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. శనేశ్వరుడు అష్టమము, సప్తమంలో రాహువు, ఈ విధంగా ఉన్నాయి గ్రహస్థితి. అయితే వీటిని ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే గురువు చాలా యోగకారకుడు ఈ సింహరాశి వారికి. పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో గోచార రీత్యా లాభస్థానంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. అయితే ఒక పక్కన విఘ్నాలు కూడాను ఆటంకాల రూపంలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, నువ్వుల నూనె ఇవి దానంగా ఇవ్వండి. నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో శనేశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఆ శని విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి.